హలో నమస్తే అండి. ఇవాళ మనం ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం. ఎగ్లెస్ కేక్ నవజీనియోలో చూపిస్తున్నాను. నవజీనియోలో చూపించడమే కాకుండా హెల్తీగా ఈజీగా రెసిపీ ఎలా చేసుకోవాలని. నార్మల్గా అందరు ఏం చేస్తూ ఉంటారంటే ఆయిల్ తోటి తర్వాత కర్డ్ ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ నేను ఇవాళ మనము ఎగ్లెస్ కేక్ వచ్చేసి మిల్క్ మేడ్ కాస్త బటర్ వేసి చేస్తున్నాను. మిల్క్ మేడ్ తోటి ఈ ఎగ్లెస్ కేక్ చాలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే హెల్తీగా ఉంటుంది అంటున్నాను, మనము రాగి ఫ్లోర్ వేసుకోవచ్చు, మైదా వేసుకోవచ్చు, లేదంటే వీట్ కూడా వేసుకోవచ్చు, వీట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా ఈజీ మెథడ్లో చాలా ఫాస్ట్గా విత్ ఇన్ 3 minutesలోనే మనకు టెంపరేచర్ అనేది పెడతాము నవజీనియాలో. ఆఫ్టర్ ఒక 10 minutesలో మనకు కంప్లీట్ కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలనే దాని గురించి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మనం మిక్స్ ఎలా చేస్తామో మన కేకు అలాగే ఇప్పుడు మిక్స్ చేయాలండి. నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి. ఇవాళ ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను, ఒక 50 grams అంతా బటర్ తీసుకున్నా, తర్వాత ఒక 3/4 మిల్క్ తీసుకున్నాను కప్పుతోటి. తర్వాత మిల్క్ మేడ్ వచ్చేసి నేను 50 grams యాడ్ చేసుకుంటానండి. ఇది 200 టిన్. మనం ఇందులో ఏంటంటే ఒక 1 kilo కేక్ అయితే 2 వస్తుంది, నార్మల్గా హాఫ్ వస్తుంది. తర్వాత మనకు కావాల్సినంత ఎసెన్సీ, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం మనకి ఇదేంటంటే మనకు కావాల్సినంత దీనికి తగినంత ఇది బేకింగ్ పౌడర్, ఇవన్నీ మనం మిక్స్ చేయాలి. ఇప్పుడు మనకు ఫ్రీ హీట్ పెట్టేస్తున్నానండి. నవజీనియా వచ్చేసి నార్మల్గా హీట్ చేసేదానికి మనము ఫ్రీ హీట్ చేయాలి. ఫ్రీ హీట్ అనేది 6 లెవెల్లో ఫ్రీ హీట్ చేసేస్తున్నాను. 6 లెవెల్ టెంపరేచర్ పెట్టాను. ప్లస్ మనం ఏంటంటే ఆడియో దమ్ అనేది సెట్ చేసేసా. ఇక్కడ వచ్చేసి మనం సెంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఫ్రీ హీట్ వస్తుందండి. ఫ్రీ హీట్ అయ్యే లోపల మనం కేక్ అనేది మిక్స్ చేస్తాను. ఇందులో ప్లస్ మనం మిల్క్ మేడ్ అనేది ఒక 50 grams అన్నాను కదా, ఇందులో చాలా లెస్గా కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. మనము నార్మల్గా కేక్ చేస్తే ఎక్కువ స్వీట్ అవుతుంది, ఇందులో చాలా తక్కువ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం జస్ట్ ఒక 4 drops అంతా ఎసెన్సీ వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ సారీ, ఇది వచ్చేసి బేకింగ్ సోడా. చాలా ఈజీ అండి కలపడం కూడా, మనకి ఎందుకంటే ఎక్కువ కలపాల్సి వస్తుంటుంది ఇందులో. చాలా ఓకే. మిల్క్ కూడా యాడ్ చేసేసాను. ఒకే డైరెక్షన్లో కలపాలండి. ఇప్పుడు నార్మల్గా ఇలా తిప్పితే మనకి ఆ థిక్నెస్ అనేది మనకి రాదు. చక్కగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా మనకి బాగా మిక్స్ అయిపోయింది. ఈ లోపల మనకి ఏంటంటే ఫ్రీ హీట్ పెట్టాం కదా, ఫ్రీ హీట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా మనకి బీప్ సౌండ్ వస్తుంది. జస్ట్ నేను రిమూవ్ చేసేసాను. ఎగ్జాక్ట్గా మీకు చూస్తే కరెక్ట్గా అయ్యింది. ఎందుకు పొగొస్తుంది? ఇక్కడ 0 చేసేసానండి. చేసేసిన తర్వాత ఇది మనకు ఫ్రీ హీట్ కరెక్ట్గా అయిపోయింది కాబట్టి దూరం పెట్టి రెడ్గా
ఇలా మొత్తం మిక్స్ చేసుకుంది ఇలా వేసేయాలండి. వేసేసి మనం ఏం సెట్ చేసే పని ఉండదు, అదే ఆటోమేటిక్ సెట్ అయిపోయి మనకు చాలా చక్కగా ఫ్లఫీగా పొంగుతుంది. ఇప్పుడు మనము నవజీన్యం అప్ డౌన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి లెవెల్ 2లో 3 మినిట్స్, ఇప్పుడు లెవెల్ 1లో 3 మినిట్స్ టైం సెట్ చేయాలి. బేకింగ్ సింబల్ వచ్చిన తర్వాత మీకు ఎవ్రీ టైం నేను చూపిస్తూనే ఉన్నాను ఆడియో దమ్ ఎలా కనెక్ట్ చేయాలి అనేసి. వైఫై అనేది ఈ బ్లూ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. ఇలా 3 మినిట్స్ వదిలేసామనుకోండి మన కేక్ అనేది రెడీ అవుతుంది. ఆఫ్టర్ మనం 10 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలి. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్ 0 అయింది. నేను ఇక్కడ 0 చేసేసాను. చేసిన తర్వాత మనం ఇది బెల్ సింబల్లో 10 మినిట్స్ అనేది పెట్టాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. జీరోస్ వచ్చేసింది అంటే 10 మినిట్స్ రెస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే లాంగ్ ప్రెస్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 0 చేసాం కాబట్టి మనం బేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కేక్ చాలా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి అంటే మీకు ఏం టచ్ అవ్వలేదు అంటే కనుక మీకు బేక్ అయిపోయినట్టు. కేక్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా ఓన్లీ 3 మినిట్స్లో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ అన్ని మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో నా నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాటి కోసం కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రోడక్ట్ డీటెయిల్స్ అంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.